ఆన్ జనవరి 1 ఈ సాయంకాల వేళ దేవుడు మనకు అనుగ్రహించిన మరి యొక్క నూతన సంవత్సరాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తూ ఐ టేక్ దిస్ ఆపర్చునిటీ టు విష్ యూ ఆల్ ఏ హ్యాపీ న్యూ ఇయర్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. అండ్ దేవుడు మంచి ఆరోగ్య బలములను, మీకు కావలసిన క్షేమ సంతోష సమాధానములను ప్రభు మీకు దయచేయాలని ఆశిస్తూ వీ హ్యావ్ గ్యాదర్డ్ హియర్ టు సెలబ్రేట్ the first birthday of Tedrick Roy Arnold. So, I request the parents, Arnold Rohit and Jessica, to kindly come forward along with your children, along with your child, the first birthday baby, Tedrick Roy. I request you to kindly come onto that. చెదాని దేవా అనుదినం స్తుతించెదాని నామం అనుదినం దయతో కాపాడినావు కృపనే చూపించినావు దయతో కాపాడినావు కృపనే చూపించినావు నిన్నునే మరువనేసు నిన్నునే విడువనేసు స్తుతించెదాని దేవా అనుదినం పాపినయుండగా నేను రక్షించేవు పాపినయుండగా నామం దేవా అనుదినం సిలువే నాకు శరణం నీవే నాకు మార్గం సిలువే నాకు శరణం నీవే నాకు మార్గం నిన్నునే మరువనేసు నిన్నునే విడువనేసు స్తుతించెదాని నామం దేవా అనుదినం స్తుతించెదాని నామం దేవా అనుదినం. మనమందరం తలలు వంచుకొని ఉండగా దేవుని ప్రసన్నత కొరకు, దేవుని నడిపింపు కొరకు మనము ప్రార్థన చేసుకుందాం. డానియల్ గారు మనల్ని ఓపెనింగ్ ప్రేయర్లో నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, గొప్ప దేవ, మీ పరిశుద్ధమైన ఘనమైన పాదాలకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, ఈ యొక్క నూతన సంవత్సరంలో ఈ మొదటి దినాన నాయన మేమందరం ఈ విధంగా కలిసి మీ నామాన్ని స్తుతించుటకు, ఆరాధించుటకు, మిమ్మల్ని గణపరచుటకు మాకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రత్యేకంగా ఈ సమయంలో నాయన మరి చిన్న బాలుడు నాయన రోడ్రిక్ ఒక జన్మదిన సందర్భంలో మేము ఇక్కడ అందరం కూడి ఉన్నాము. మీ నామాన్ని గణపరుస్తున్నాం యేసయ్యా, మీకు స్తోత్రం. ముఖ్యంగా నాయన ఈ లోకంలో మా అందరినీ రక్షించడం కొరకు ఈ లోకంలో జన్మించి నాయన మా పాపాలన్నీ మీపై వేసుకొని ఆ శిలువలో నాయన మీరు కాచిన రక్తంలో మా పాపాలన్నీ కడిగిన యేసయ్యా, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నాయన ప్రత్యేకంగా బాలుడు నాయన సంవత్సరం నింపుకొని నాయన ఆ బిడ్డ ఈ సమయంలో మీ సన్నిధికి తీసుకొని వస్తున్నాం. నాయన బాలుడు నడవలసిన త్రోవలో ఆ తల్లిదండ్రులకు నేర్పించండి. చిన్ననాటి నుండి ఆ బిడ్డ మీ అందు భయము భక్తి కలిగి జీవించడం కృప దయచేయండి. ఆయన పెద్దగది ఒక మంచి సాక్షి బిడ్డగా సమాజంలో మీ నామాన్ని గణపరిచే బిడ్డగా ఆ బిడ్డను దీవించి ఆశీర్వించండి.
తల్లిదండ్రులను దీవించండి, వచ్చిన బంధువులందరినీ దీవించండి. ఈ కార్యక్రమం అంతట్లో మీరే ఉండి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మనమందరము 16వ కీర్తన పాడదాం. యెహోవా నా మొరలాలించెను, మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. ఆహార్నిశలదీనహే డగునాదు హాయనేడు ధ్వని గ్రహించ మణిపెను యెహోవా నా మొరలాలించెను, తన దయను నన్ను గణించెను. పిచాచి కడమి బడగో తము నిలువబెట్టెను. ప్రశాంత మధుర సువిశేషవాక్పల నిశాంతమున చిసేదీచెను యెహోవా లాలించెను, తన మహాదయను నన్ను గణించెను. మదావలము బోలు నామది తన ప్రదీప్త వాక్యం కుశాతి. యథేచ్ఛలన్నిటి కుదించే పాపపు మొదలు నరికి దరికి తెచ్చెను యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. అన్నితి వస్త్రమెడలించెను, యేసునాదు రక్తము నముంచెను. వినూత్నయాత్నమెదను నడుగనన్ ప్రేమ నాకు చూపెను యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. విలాపములకు సెలవిచ్చెను, శ్రమ కలాపములకు సెలవిచ్చెను. శిలానగముపై కిలాకిలను సుఖ కలవలు మనసులో నిలిపెను యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. అగణ్య పాపియని త్రోయక నన్ను గూర్చి తన సుతుని దాచక తెగించి మృతి కోపగించి పాపపు నెగుల్ దిగుల్ సుగాననిచెను యెహోవా నా మొరలాలించెను, మహాదయను నన్ను గణించెను. ఈ సమయమున పరిశుద్ధ గ్రంథం నుండి పరిశుద్ధ లేఖనం నుంచి పరిశుద్ధుడైనటువంటి లూకా రాసిన సువార్త 1వ అధ్యాయము 13 నుంచి 17 వరకు చదువుకుందాము. ఈ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలీసబెతుకు నీకు కుమారుని కనును, అతనికి యోహానని పేరు పెట్టుదువు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందుకు అనేకులు సంతోషించుదనండు.
జకర్యా, ఇది నాకేలాగూ తెలియను, నేను ముసలివాడను, నా భార్యయు బహుకాలం గడిచినదని ఆ దూతతో చెప్పగా, దూత, నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును, నీతో మాట్లాడుకును నీ వర్తమానమును నీకు తెలుపుటకును పంపబడితిని. దేవుడు ఈ యొక్క పరిశుద్ధ వాక్యాన్ని మన యొక్క ఆత్మీయ మేలు నిమిత్తమై ఆశీర్వదించి దీవించునుగాక. ఆమెన్. కూతురు ఒక్కసారి చిన్నగా అరిచిండు, అంతే. అరిచినందుకు 911 ఫోన్ చేసి మై డాడ్ ఈజ్ హరాసింగ్ మీ, పోలీసులకు చెప్తే తీసుకొని పోయింది తండ్రిని. అంతే, తండ్రిని తీసుకుపోయాడు. తల్లి ఏడుస్తుంటే తల్లి కూడా మాట వింటలేదు. ఇంకా ఆయన అప్పుడే డిసైడ్ అయ్యాడు, ఐ విల్ నాట్ బ్రింగ్ మచ్. అంటే ద ప్రాబ్లమ్ ఈజ్ నవ్ ఇట్ ఈస్ చిల్డ్రన్ ఈజ్ లైక్ దట్. ఎవ్రీ హౌస్ యూ సీ దేర్ ఈస్ అ ప్రాబ్లమ్ విత్ చిల్డ్రన్స్, నాట్ ద ఒబీడియన్స్ పీపుల్, నాట్ ఒబీడియంట్ చిల్డ్రన్. ఐఎమ్ టెలింగ్ యూ దిస్ ఈజ్ అంటే గ్రీటింగ్ చెప్పమన్నారు రాయ్ గారు, అనుకోలే. ఐఎమ్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ దిస్, బట్ ఐఎమ్ టెలింగ్ యూ, యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ యువర్ చైల్డ్ వెరీ కేర్ఫుల్లీ. ఎవ్రీడే ప్రేయర్, ఇంట్లో మన కుటుంబ ప్రార్థన, ఆ కుటుంబ ప్రార్థనతో దేవుని భయం వస్తుంది. ఎవ్రీ సండే చర్చ్ కంపల్సరీ, ఇది మస్ట్. అండ్ ఆల్ ద చర్చ్ యాక్టివిటీస్లో మనం పిల్లలు ఇన్వాల్వ్ చేస్తే వారి యొక్క బ్రెయిన్లో, వారి యొక్క సిస్టంలో, ఆ డిఎన్ఓలో వెళ్ళిపోతుంది దేవుడు 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 అనే భయం. ఆ దేవుని భయం లేదు ప్రేమ దేవుని బిడ్డలారా ఈరోజు మన పిల్లలకు లేదు. నేను సమాజంలో చూస్తున్నాను అంతటా. ఇంకొకటి ముఖ్యంగా ఈ సెల్ ఫోన్లు వాళ్ళకు దూరంగా పెట్టండి. ఈ సెల్ ఫోన్లు ఎంత డేంజరస్ అంటే ఇట్ ఈస్ ఏ గుడ్ ఫర్ సమ్ రీజన్, బట్ ఇట్ ఈస్ ఏ వెరీ బ్యాడ్ ఫర్ ద చిల్డ్రన్. అది సాతాన్ యొక్క టూల్, అది టు డిస్ట్రాయ్ అవర్ ఫ్యూచర్, చిల్డ్రన్ ఫ్యూచర్. సో దిస్ మూమెంట్, థ్యాంక్ యూ ఫర్ దిస్ టైమ్ యూ గివెన్ మీ. I am requesting you, and not only you, and our all children, we have to be careful with our children. Chala handle with care. పిల్లలను పెంచే దాంట్లో ఎక్స్ట్రా కాషన్, ఎక్స్ట్రా టైం, ఆల్. ఏం లే, వాళ్ళ పిల్లలకి ఈ రోజులో నేను గురుకుడికి వెళ్తుంటాను, పిల్లలు అల్లరి చేస్తారని వాళ్ళకి ఏదో కార్టూన్స్ పెట్టి ఇచ్చేస్తారు. కానీ వాడు అందులో ఎంత ఎక్స్పర్ట్ అవుతారంటే వాళ్ళకి అన్నీ తెలుసు, ఎక్కడెక్కడ ఏమొస్తున్నాయో. నాకు తెలియదు ఆ సిస్టంలో ఏమున్నాయో. పిల్లలకు అన్నీ దే గో ఆన్. సో అవాయిడ్ సెల్ ఫోన్స్. సర్టన్ ఏజ్ని వచ్చినాకనే, కాలేజ్ పోయేటప్పుడే, అది కూడా కాలేజీలో అవసరం ఉంటేనే ఇవ్వాలి. కానీ ఈ రోజులో ఎవరు వినరు. నేను చెప్పి వ్యర్థం కాదు, కానీ కొద్దిగానైనా అమలు చేస్తారని, ప్రాక్టీస్లో పెడతారని నామలో మీకందరికీ శుభం పలుకుతున్నాను. నేటి దిన మరి నూతన సంవత్సరం శుభములతో ఈ యొక్క కార్యక్రమం మొదలు పెడుతూ ఎంతోమంది కలిసిన వారందరికీ శుభములు చెప్పాను. అదేవిధంగా మరి నేటి దినము మొదటి బర్త్డే జరుపుతున్నట్టు మరి టెడ్డీకి, మరి వారి యొక్క పేరెంట్స్ రోహిత్ అండ్ జెస్సీకి ప్రత్యేకమైన కంగ్రాచులేషన్స్, గాడ్ బ్లెస్ యూ. ఇంతకుముందు చదువుకున్నాము, దేవదూత, దేవుడు పంపించినట్టు దేవదూత చక్కటి వర్తమానం తీసుకొని ఒక బహుమానము మీకు ఇస్తాను, దేవుడే పంపించినటువంటి బహుమానం. పిల్లలు దేవుడిచ్చు బహుమానం. అలనాడు జకర్యాకి ఇచ్చినటువంటి ఒక బహుమానము నేటి దినం రోహిత్, జెసికాకు మరి పరలోకం నుంచి దేవుడే దూతల ద్వారా తెచ్చి ఆ యొక్క ప్రశస్తమైనటువంటి ఒక బహుమానాన్ని తల్లిదండ్రులకు ఇచ్చాడు. కాబట్టి ఇది అలనాడు జరిగిన విషయం ఈరోజు కూడా జరుగుతుంది. ప్రతిసారి దేవుని బిడ్డలకు, ప్రతి వారికి కూడా దేవుడే పరలోకం నుంచి ఇటువంటి బహుమానాలు ఇస్తాడు. కాబట్టి ఆ ప్రశస్తమైనటువంటి బహుమానాన్ని కేవలం దేవుని యొక్క బహుమానంగా ఎంచి, ఎప్పుడు ఆ బిడ్డ యొక్క ముఖం చూసినా కానీ ఇది కేవలము నా బిడ్డ కాకుండా దేవుని బిడ్డ లేదా దేవుని యొక్క బహుమానం నా చేతిలో ఉందన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఆలోచన విధానంతో ఎల్లకాలము బిడ్డను చూస్తూ దేవునికి స్తుతులు చెల్లించాలని, మరి యొక్క ప్రత్యేకమైన సమయంలో, ఈ యొక్క ముఖ్యంగా నూతన సంవత్సరంలో అందరం సంతోషంగా ఉండే సమయంలో ఈ గృహంలో ఇంకా ఎక్కువైన సంతోషాన్ని, మహా సంతోషం మనమందరం క్రిస్మస్ సమయంలో చెప్పుకున్నాం. అటువంటి మహా సంతోషకరమైనటువంటి సమయము ఈరోజు. కాబట్టి తల్లిదండ్రులనేమి, ఇరుపక్షాల బంధువులనేమి, మరి తాత ముత్తాతలనేమి, కజిన్స్ అందరికీ కూడా కంగ్రాచులేషన్ చెప్తూ దేవుడు మనం ఆశీర్వదించి దీవించాలని, ఇటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రశస్తమైనటువంటి దేవుడిచ్చిన బహుమానాన్ని దేవుని కొరకు వాడబడాలని, దేవుని కొరకు పెంచాలని మరి నా యొక్క ఆశ. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించాలని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. మరి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రెసిడెంట్ గారికి వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ పాస్టర్ గారు. మంచి సలహాలను బట్టి వారికి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. దేవుని యందు ప్రియులారా,
మరి ఈ దినం మనందరికి కూడా ఎంతో ఇంపార్టెంట్ దినము. అందరం కూడా రాత్రి నుండి దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ మరి మీరందరూ కూడా టైర్డ్ అయి ఉండొచ్చు. మరి ఈ సమయంలో తిరిగి మనమందరం ఈ ఫస్ట్ డే ఈ విధంగా కలుసుకోవడానికి మరి చిన్న కుమారుని యొక్క జన్మదినమును బట్టి టెడ్రిక్ రాయ్ ఎర్నాల్డ్ను బట్టి దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తూ రోహిత్ను మరియు జెసికాను మరియు హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. దేవుడు ఒక సంవత్సర కాలం అంతా కూడా బిడ్డను సంరక్షించి కాపాడి నడిపించినందును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ మరి నాయన మా తాతలైనటువంటి ఎంఎస్ కుమార్ గారిని అరుణ కుమారి గారులకు కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అట్లాగే కుమార్ వెస్లీ గారికి కూడా ప్రత్యేకంగా మరి అభినందనలు తెలియజేస్తూ అమ్మమ్మలందరికీ మరి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. దేవుని యందు ప్రియులారా, మరి దేవుని వాక్యంలో మనమంతా క్రిస్మస్ సీజన్లో ఉన్నాము. ఈ సీజన్లో వి రిమెంబర్ 2 ఇంపార్టెంట్ చైల్డ్. మొదటిది యోహానును మనం జ్ఞాపకం చేసుకుంటాం. రెండవది ద బేబీ జీసస్, మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. వీరిద్దరి పెంపకంలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు వారు ఈ దినమున లోకానికి ఆశీర్వాదకరంగా ఉండడానికి కారణమై ఉంటున్నదని జ్ఞాపకం చేస్తున్నాను. ఫర్ దట్ మ్యాటర్ ఎవరమైనా సరే మరి మన పెంపకమే మన ప్రతిబింబమై ఉంటుందని జ్ఞాపకం చేస్తున్నాను. మనం ఏది మాట్లాడితే పిల్లలు అది మాట్లాడతారు, మనం ఏ పని చేస్తే ఆ పని చేస్తారు. దే ఆర్ జస్ట్ ఇమిటేటర్స్ కదా. మనం తెలుగు మాట్లాడితే తెలుగే మాట్లాడతారు, తమిళ్ మాట్లాడితే తమిళ్ మాట్లాడతారు. వాళ్ళకేం తెలియదు. వాట్ ఎవర్ వీ స్పీక్ దే స్పీక్, వాట్ ఎవర్ వీ డూ దే డూ. సో చిల్డ్రన్ ఆర్ జస్ట్ ఇమిటేటర్స్. సో అందుకే తల్లిదండ్రులు షుడ్ బి వెరీ కేర్ఫుల్. మరి వారి ముందట మనం ఏది చేసినా వారు మనల్ని ఇమిటేట్ చేస్తారు. కాబట్టి తల్లిదండ్రులుగా మరి రోహిత్ అండ్ జెసిక చాలా జాగ్రత్తగా, కుమారుడు మన మధ్యలో ఉన్నాడంటే వీ షుడ్ ఫీల్ దట్ ఇట్ ఈస్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవునికి భయపడ్డట్టుగా చిన్నపిల్లలకు కూడా మనము తల్లిదండ్రులము ఈ వయసులో వారికి భయపడాల. ఎందుకంటే వారు నేర్చుకునే స్థితిలో ఉంటున్నారు. మనం నేర్పే తల్లిదండ్రులంగా ఉండాల. మరి పరిశుద్ధ గ్రంథంలో దెర్ ఆర్ గుడ్ పేరెంట్స్, మంచి తల్లిదండ్రులు ఉన్నారు. హన్నా లాంటి వారు, మరి అదేవిధంగా జకరయ్య, మరియా, యోసేపు, వీళ్ళందరూ కూడా దే వర్ వెరీ గుడ్ పేరెంట్స్. వారు దేవునికి భయపడి తమ పిల్లలను దేవుని కొరకు పెంచినారు. వారు దేవునికి భయపడి వారి పిల్లలను దేవుని కొరకు పెంచినారు. సో మై ఫస్ట్ అడ్వైస్ టు రోహిత్ అండ్ జెసికా ఏంటిదంటే, మీరు దేవునికి భయపడి మీ కుమారుని దేవుని కొరకు పెంచండి. దేవునికి భయపడి దేవుని కొరకు పెంచినప్పుడు మనము యోహాను జీవితంలో చూస్తాం. ఏంటిదంటే ఒకటే మాట చెప్తాను. అతడు పుట్టినందున అనేకులకు ఏం కలిగింది? మహా సంతోషం కలిగిందని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి అందరూ కూడా పీపుల్ స్టార్టెడ్ కాంప్లిమెంటింగ్ ద పేరెంట్స్ ఫర్ హ్యావింగ్ సచ్ వండర్ఫుల్ చైల్డ్. మరి అటువంటి మంచి కుమారుడిని కనినందుకు తల్లిదండ్రులు అభినందనీయులు. అటువంటి మంచి తల్లిదండ్రులను కలిగినందుకు కుమారుడు కూడా అభినందనీయుడై ఉంటున్నాడు. అందుకే దేవుడు పిల్లలను ఇచ్చేటప్పుడు మనకు బహుమానంగా ఇచ్చినాడు. ఇట్ ఈస్ అప్ టు అస్. మనము ఏ విధంగా వాళ్ళని పెంచుతామనేది మనము మన చిత్తానికి దేవుడు వదిలేస్తున్నాడు. కాబట్టి మనము దేవుని నమ్మిన బిడ్డలము, వెంబడిస్తున్న బిడ్డలము, దేవుని ఎరిగిన బిడ్డలమై ఉంటున్నాము. కాబట్టి మనము దేవుని మహిమ కొరకు మన పిల్లల్ని పెంచితే మనందరికీ కూడా ఆశీర్వాదకరం. మరి ట్రెడ్ అర్నాల్డ్ ఆ విధంగా పెంచబడాలని మరి జ్ఞాపకం చేస్తున్నాను. సో ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఈజ్, ఫస్ట్ యూ హ్యావ్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్. అండ్ మీ బాబును కూడా దేవుని భయంలో నర్చర్ హిమ్ ఇన్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క భయములో, భక్తిలో మీరు పెంచాలని జ్ఞాపకం చేస్తున్నాను. తరువాత ఇంకా 4 ప్రాముఖ్యమైన విషయాలు మన పెంపకం విషయంలో పరిశుద్ధ గ్రంథంలో యేసు జ్ఞానమందును, వయసు యందును, దేవుని దయందును, మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. మరి ఈ 4 విషయాలలో కూడా
జెసికా రోహిత్లు చాలా దట్ షుడ్ బి యువర్ డైరెక్షన్. మొట్టమొదటిది ఏంటిదంటే జ్ఞానమందు. మరి జ్ఞానము, ద ఫస్ట్ స్కూల్ ఈజ్ హౌస్ ఓన్లీ, మదర్ ఈజ్ ద ఫస్ట్ టీచర్. కాబట్టి మనము మన కుమారుని జ్ఞానములో పెంచేటప్పుడు మరి మనము దేవుణ్ణి ప్రార్థిస్తూ దైవ జ్ఞానములో చక్కటి వాళ్ళ స్కూల్ పుస్తకాలే కానివ్వండి, మరి స్టడీస్లో మంచి జ్ఞానవంతులుగా ప్రజ్ఞావంతులుగా ఎదిగేటట్టు మరి మీరు బాబు కొరకు ప్రార్థించాలని కోరుతున్నాను. మనం ఫస్ట్ ప్రార్థన చేయాలా, దెన్ దేవుడే మనల్ని నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి దేవా, మా కుమారునికి మంచి జ్ఞానాన్ని దయచేయి, మంచి జ్ఞానాన్ని ఇప్పించేటటువంటి ఆశీర్వాదం మాకు దయచేయమని మరి పేరెంట్స్గా మీరు ప్రేయర్ చేయాలని జ్ఞాపకం చేస్తున్నాను. రెండవది ఏంటిదంటే మరి యేసుప్రభు ఎటువంటి జ్ఞానంలో పెరిగినాడంటే ఆయన చిన్నగా ఉన్నప్పుడే శాస్త్రులు పరిసయ్యులు వారందరితో యెరూషలేములో వాదిస్తుంటే వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయినాడు. ఇంత జ్ఞానం ఇతనికి ఎక్కది, ఇతడు వడ్రంగి కుమారుడు కాడా అని వాళ్ళు ప్రశ్నించుకున్నారు. ఆయన మామూలు కుటుంబంలో కార్పెంటర్ ఫ్యామిలీలో పుట్టినాడు, కానీ ఎంత జ్ఞానం కలిగి ఉన్నాడని ఆశ్చర్యపోయినారు. కారణం ఏంటిదంటే తల్లిదండ్రులు ప్రార్థనాపూర్వకంగా కుమారుడిని పెంచినారు, దేవునికి భయపడి. ఎందుకంటే దే వర్ ఆల్రెడీ ఇన్స్ట్రక్టెడ్ బై ది ఏంజల్స్. కాబట్టి ఆ దేవుని మహిమ కొరకైనటువంటి జ్ఞానంలో సిద్ధపాటులో కుమారుడిని పెంచినారు. కాబట్టి మీరు కూడా ఆ విధంగా దేవుని మహిమ కొరకు మీ కుమారుడిని మంచి జ్ఞానంలో పెంచాలా, దైవ జ్ఞానంలో, దైవభక్తిలో, మరి ఈ లోక సంబంధమైన అన్ని మరి జ్ఞానముల యందు ప్రజ్ఞావంతునిగా వారిని చేయాలని కోరుతున్నాను. మనకు ఒక సూత్రం తెలుసు, మన జ్ఞానం కావాలంటే బైబిల్ ఓన్లీ గివ్స్ ద క్లూ. యెహోవా యందు భయభక్తి కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలం. సో ఇది ఎంత ఇంపార్టెంట్ ఫ్యాక్టరో మీరు జ్ఞాపకం చేసుకొని మీరు దేవుని యందు భయభక్తులు కలిగి కుమారుణ్ణి కూడా మరి దేవుని యందలి భయభక్తితో మంచి జ్ఞానంలో పెంచాలని జ్ఞాపకం చేస్తున్నారు. రెండవ విషయము, మరి పిల్లలు ఎదుగుటకు గల రెండవ విషయం ఏంటిదంటే వయసు యందు. మరి వయసు యందు కూడా జ్ఞానంలోనే కాదు, మరి ఫిజికల్గా కూడా మరి మన పిల్లలు ఎదుగుట మరి అది తల్లిదండ్రులకు ఇచ్చినటువంటి బాధ్యత అని జ్ఞాపకం చేస్తున్నాను. మంచి పౌష్టికమైన ఆహారమును, మరి మంచి కుమారుడు ఎదగడానికి కావలసిన మంచి ఆహారాన్ని మరి పిల్లలకి ఇచ్చి పోషించాలని నేను జ్ఞాపకం చేస్తున్నాను. కైండ్లీ అవాయిడ్ ఆల్ జంక్ ఫుడ్స్. చిన్నప్పటి నుంచే ఈ చిప్సులు, లాలీపాపులు, ఈ చిన్న చిన్న అన్నీ అలవాటు చేసినామంటే వాటికే అలవాటు పడిపోతూ ఉంటారు. కాబట్టి మంచిగా అమ్మ సిద్ధం చేసినటువంటి మంచి వంటకాలను రుచించేటటువంటి కుమారునిగా మరి పెంచాలా, ఆ ఘనత తల్లికి దక్కాలని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ఒక టీచర్ మొన్నటి దినమున అడిగితే చెప్పిందట, వాట్ ఫుడ్ యూ లైక్ అని చిన్నపిల్లలందరికీ ఒక మంచి నోటెడ్ స్కూల్లో పిల్లలందరికీ కూడా ఒక క్వశ్చన్ వేయబడడం జరిగితే అందరు కూడా ఒక్కొక్క ఆన్సర్ రాసినారు. అందరి ఆన్సర్లు తీసి చూస్తే ఏంటిదంటే అందరు రాసింది స్విగ్గీ, లేకపోతే ఇంకోటి ఏంటి ఇక అవే జంక్. అందరు కూడా దే డు నాట్ నో హౌ గుడ్ దేర్ మదర్ కుక్స్, బికాజ్ మదర్ నెవర్ కుక్స్. కాబట్టి వయసులో పెరగాలంటే అమ్మ తినిపించిన గోరు ముద్దలు, అమ్మ తినిపించినటువంటి ఆహారమే పిల్లవానికి బలము, శక్తి ఇస్తూ ఉంటున్నది అని జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి జెసికా, రోహిత్, కైండ్లీ యూ కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ feeding the child by yourself, not from outside food, but food which is prepared with love and affection. కాబట్టి అప్పుడే ఆ పిల్లలు ఎదిగిన తర్వాత కూడా మనకు తెలుగులో సామెత ఉన్నది, తిన్న గురాతం ఉంటుంది అంటారు కదా. అమ్మ నాయన మనల్ని మంచి ఆహారం ఇచ్చి
పోషించినందుకు మనం కూడా వారి ఎడల వి విల్ బి వెరీ గ్రేట్ఫుల్. లేకపోతే ఆకలిగా అంగనే స్విగ్గీకో దేనికో ఆర్డర్ చేస్తే 2-3 రోజులైనాక ఇప్పుడు ఇంత చిన్నపిల్లలను చూడండి, దే ఆర్ వెరీ టాలెంటెడ్ టు గివ్ ఆర్డర్స్. మనకు రాదు కానీ వాళ్ళే ఒత్తి పడేస్తారు. ఆ స్విగ్గీడు ఇంటి ముంగడికి వచ్చిన దాకా తెలియదు ఎవరు కొట్టిరంటే నేనే కొట్టిన తాత, నేనే కొట్టిన డాడీ అంటారు. కాబట్టి సచ్ డేంజర్ ఈజ్ దేర్. కాబట్టి మనమే మన పిల్లలకు అవి ఎంత బయట ఫుడ్ వచ్చినా వాళ్ళకి ఇష్టం అనిపించదు. అమ్మ చేసిన ఆహారాన్ని తినిపించినప్పుడు వయసులో చక్కటి పౌష్టికంలో వారు ఎదుగుతారని జ్ఞాపకం చేస్తున్నాను. మూడవ విషయం మనం ఇక్కడ గుర్తు చేస్తే మరి దేవుని దయలో, మరి దట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. దేవుని దయలో మీ కుమారుడు ఎదిగేటట్టు అతడు పుట్టినందున అప్పుడు అనేకులు మనతో పాటు ఏమవుతారు? సంతోషిస్తారు. కాబట్టి అందుకే దేవుడు బహుమానంగా ఇచ్చినాడు. గాడ్ గేవ్ ఎవ్రీథింగ్ యాజ్ అన్ ఆప్షన్. కాబట్టి దేవుని మహిమలో పెంచి మనము సంతోషించే, గర్వించే తల్లిదండ్రులుగా ఉండాలన్నది దేవుని యొక్క సంకల్పం. కాబట్టి మీరు దేవునిలో భయభక్తి కలిగి ఉండండి. మీ కుమారుడిని దేవుని అందరి భయభక్తిలో పెంచండి. భయభక్తియే మీ బిడ్డకు జ్ఞానానికి మూలమవుతుందని జ్ఞాపకం చేస్తున్నాను. మంచి ప్రేమతో కూడిన ఆహారమును ఇచ్చుట ద్వారా వయసులో ఎదగడానికి సహకరించండి. మరి దేవుని సన్నిధిలో నిలుపుట ద్వారా దేవుని దయకు పాత్రుడగునట్లుగా మీ కుమారుడిని పెంచండి. మరి మనుషుల మధ్య మంచి ప్రవర్తన కలిగిన బిడ్డగా, ఇప్పుడు చిన్నప్పుడు అంటేనే కాదు, ఎదుగుతూ ఉంటే మరి యవనస్తుడైనప్పుడు కూడా మరి యవనమును బట్టి ఎవరు తృణీకరించకుండా మరి మంచి ప్రవర్తనతో మరి మనుషుల దయలో బిడ్డ ఎదగాలని దేవుడు ఆశిస్తున్నాడు. మరి మన ముందున్న ప్రభు అయిన యేసుక్రీస్తు అదే స్థితిలో ఎదిగినాడు, మరి జీవించినాడు, దేవునికి మహిమ తెచ్చి ఉన్నాడు. 2000 సంవత్సరాలైనా మరవలేనటువంటి ముద్ర మనందరి జీవితంలో ప్రభు అయిన యేసు మరి వేసి ఉంటున్నాడు. కాబట్టి మన పిల్లలు కూడా మరి ఆ డైరెక్షన్లో నడిపించబడి దీవించబడాలని అందరం కూడా ఆశిద్దాం. సో మేము కూడా అందరం కూడిన పెద్దలమందరం కూడా వీఆర్ విషింగ్ యూ ఆల్ ద బెస్ట్. పేరెంట్హుడ్ ఈజ్ వెరీ రెస్పాన్సిబుల్ వన్. ఇట్స్ నాట్ జస్ట్ మరి పిల్లలకు డబ్బులు ఇవ్వడము లేదా వాళ్ళను జస్ట్ ఎంటర్టైన్ చేయడం మాత్రమే కాదు, దేవుని మహిమ కొరకు పెంచడం ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ క్రిస్టియన్ పేరెంట్స్. కాబట్టి వీ విష్ యూ ఆల్ ద బెస్ట్ యాజ్ యు ఆర్ అట్ ది బిగినింగ్ ఆఫ్ ది న్యూ ఇయర్. మరి 2వ సంవత్సరంలో ఇంకా బాలుడు ఎదుగుతూ ఉంటాడు కాబట్టి చాలా జాగ్రత్తగా కుమారుడిని పెంచుతూ కనిపెట్టుతూ మనం ఉండాలని జ్ఞాపకం చేస్తూ, దేవుడు ఈ చిన్న బిడ్డ మరి దేవుని దయలో, మనుషుల దయలో, వయసులో, జ్ఞానములో మరి ఎదుగుట ద్వారా అతడు పుట్టినందున మనందరికీ సంతోషం తెచ్చే బిడ్డగా ఉండాలని ఆశిస్తూ ప్రార్థిస్తూ మీకు శుభములు తెలియజేస్తున్నాను. వి ఆల్ విష్ ట్రెడ్రెక్ రాయ్ అర్నాల్డ్ ఆల్ ద బెస్ట్ ఫర్ హిస్ గ్రోత్. దేవుడు చిన్న బిడ్డను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుని చేతుల్లో లేకుంటే మనం ఎక్కడున్నా వ్యర్థమే. దేవుడే నడిపించాలని ఆశిస్తూ మనము ఈ పాట పాడదాం. ఈ పాట పాడుతూ ఉంటుండగా కేక్ కొరకు ఏర్పాట్లు చేయాలని మనవి చేస్తున్నాను. పాట ప్రార్థన అయిన తర్వాత కేక్ కటింగ్ ఉంటుంది. ఆ పిదప ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఉంటాయని తెలియజేస్తున్నాను. నన్ను పట్టుకో నీ ఆత్మతో, నన్నుడుపు నీ చేతితో, నన్ను పట్టుకో నీ ఆత్మతో, నన్ను నడు అనుక్షణము, నన్ను చెక్కుము శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. అంధకార లోయలోనా సంచరించిన భయము లేదు, అంధకార లోయలోనా
సంచరించిన భయము లేదు. నీ వాక్యము శక్తి గలది, నా త్రోవకు నిత్య వెలుగు. నీ వాక్యము శక్తి గలది, నా త్రోవకు నిత్య వెలుగు. ఘోర పాపిని నేను తండ్రి, పాప ఊబిలో పడియుంటి. Happy birthday to ఈ మంచి తరుణాన్ని చిన్న కుమారుడు టెడ్రిక్ రాయ్ అర్నాల్డ్ యొక్క మొదటి జన్మదినంలో మేమందరం కూడుకొని కుమారుని చేతులుంచి ఆశీర్వదించడానికి ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో అర్నాల్డ్, రోహిత్, జెసికా మరి గర్భఫలం కొరకు ఈ బహుమానం కొరకు ఎంతగానో నిన్ను ప్రార్థించి నీ వైపు చూసినప్పుడు ప్రభా నీవు ఇచ్చిన ఈ చక్కటి బహుమానంను బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా. ఈ చిన్న బిడ్డ నడవవలసిన త్రోవ తల్లిదండ్రులు వారికి నేర్పించడానికి మంచి తల్లిదండ్రులుగా, భక్తిగల తల్లిదండ్రులుగా, మరి ప్రభా భాగ్యవంతులైన తల్లిదండ్రులుగా తండ్రి నీ యందు భయభక్తితో నడిపించే కృప మరి తల్లిదండ్రులకు దయచేయండి. ఆ విధమైన ఆధ్యాత్మికమైన నర్చర్ ద్వారా ఈ చిన్న కుమారుడు పెరిగి పెద్దవాడై తల్లిదండ్రులకు గర్వకారణముగా, అనేకులకు ఆనందాన్ని సంతోషించే బిడ్డగా ఉండునట్లు నీ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. మంచి జ్ఞానంను బిడ్డకు దయచేయండి. కుమారుడు నడవవలసిన త్రోవలో మరి ఎక్కడ చదువుకోవాలో తన త్రోవలన్నీ కూడా నీవు సరళపరచమని నేను ప్రార్థించి వేడుకొంచున్నాం. అదే రీతిగా మా తండ్రి మరి మంచి వయసులో ఎదగడానికి తల్లిదండ్రులు కుమారునికి చక్కటి పోషకాహారాన్ని కలిగించే మరి కష్టార్జితాన్ని, వారి కష్టార్జితాన్ని దీవించమని ప్రార్థిస్తున్నాం. మరి ఈ చిన్న బిడ్డ నీ సన్నిధిలో నీ దయలో ఎదుగుటకు నడిపింపబడుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. మరి మనుషుల మధ్య ఉన్నప్పుడు దేవా అతడు మనుషుల యొక్క మన్నన పొందుకునే విధంగా మనుషుల దయలో వర్ధిల్లే సహాయం దయచేయమని వేడుకొంచున్నాం. జెసికను, రోహిత్ను దీవించి ఆశీర్వదించండి. మరి టెడ్ రాయ్ అర్నాల్డ్ ద్వారా ఈ దినమున తన మా పిల్లలను చూడగలిగిన ప్రభా నాయన మా తాతల కొరకు ఎంఎస్ కుమార్ గారు, అరుణ కుమారి గారి కొరకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతిదినము చిన్న కుమారుని బట్టి వారు సంతోషిస్తూ ఉంటుండగా వారి సంతోషాన్ని పరిపూర్ణం చేయమని వేడుకొంచున్నాం. అదే రీతిగా ప్రభా మరి అమ్మమ్మ నీ అందు నిద్రించి ఉంటుండగా సుశీల బంధువర్గం యొక్క ప్రేమ, సంఘం యొక్క ప్రేమ పొందుకుంటూ వర్ధిల్లుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ సంవత్సర కాలం అంతా కాపాడిన దేవ, రానైన సంవత్సరంలన్నిట్లో కూడా కుమారునికి తోడు నీడయుండి నడిపించమని ప్రార్థిస్తున్నాం. మరి మా తండ్రి ఇక్కడ చేరవచ్చిన ప్రియులను, బంధువులను, పిలువబడిన వారందరినీ కూడా దీవించమని ప్రార్థిస్తున్నాం. మా అందరి జీవితంలో కూడా నీవు అనుగ్రహించిన ఈ నూతన సంవత్సరం కొరకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ నూతన సంవత్సరం మా అందరి జీవితంలో ఆనందకరంగా ఉండునట్లు, ప్రకాశమానమైన సంవత్సరంగా ఉండునట్లు ప్రభా మా ప్రవర్తనలో తండ్రి పరిశుద్ధతను మేము కలిగి ఉండునట్లుగా నీ కృపను దయచేయమని నేను ప్రార్థిస్తున్నాం. మేమందరం గట్టి ఈ కొత్త సంవత్సరం అంతా కూడా మేము సంతోషించుటకు సహాయం దయచేయండి. వేదంలో, దుఃఖంలో, చీకట్లో ప్రభా అంధకారంలో మరి దిక్కు తోచనటువంటి స్థితిలో ఈ సంవత్సరాన్ని ప్రారంభించిన బిడ్డలందరినీ దృష్టించి వారికి చక్కటి సహాయకారుడవైన దేవుడవుగా నీవుంటూ వారందరినీ పోషించి వారి బాధలు, వేదనలు, దుఃఖము తీసివేసి నిత్యమైన ఆదరణ, నిత్యమైన ఆశీర్వాదం ఇచ్చి నడిపించమని నేను ప్రార్థిస్తున్నాము. మరి బర్త్డే సందర్భంగా తేబడ్డటువంటి కేక్ను కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. చిన్న బిడ్డ కేక్ కట్ చేస్తూ ఉంటుండగా పరలోక ఆశీర్వాదాలు బిడ్డపైన కుమ్మరించి ఇలాంటి బర్త్డేస్ అనేకములు జరుపుకొనుటకు బిడ్డకు వీలు కలుగ చేయమని నేను ప్రార్థిస్తూ తల్లిదండ్రులను, చిన్న కుమారుణ్ణి, తాత, నాయనమ్మ, అమ్మమ్మలను
మరియు తాతలను, మామలను, అత్తలను, అమ్మమ్మ, నాన్నమ్మలందరినీ కూడా తండ్రి నీ చేతికి అప్పగిస్తూ వీరందరి మధ్య తల్లిదండ్రులైనటువంటి రోహిత్ మరియు జెసికాలకును దేవుడు ప్రేమించి గర్భఫలంగా ఇచ్చిన కుమారుడు ట్రెడ్ అర్నాల్డ్ రాయ్కిని ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడు నీడయుండును గాక. ఆమేన్. సో గాడ్ బ్లెస్ యు వన్స్ అగైన్. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. First and foremost, I would like to thank each and single one of you all. And before that, I would like to thank the Lord God Almighty for giving us this opportunity. The pastors who are on stage, thank you, Pastor Uncles, for coming and blessing us and giving us this beautiful word of wisdom to bring up our child. And I would like to thank each and single one of you all for gracing this occasion, taking time, coming from faraway places, traveling a long distance, especially being on first. I know we've all been tired. Yesterday we all had a watch night service and we're all sleepy. But still, thank you all for gracing us with this occasion. I won't take much of your time, but I would like to just say what wondrous works the Lord has done in both mine and Jesse's life. Teddy, after 7 long years of waiting, God has blessed us with little Teddy boy. We conceived before this many times, but it was not God planned during that time. So we had lost many of our conceived pregnancies. But after long striving, after praying to God, pleading with Him, especially Jess, she pleaded and she fought with the Lord, stating, God Almighty, please give us this gift of a child. Help us to be called as parents. And God heard our prayers.
He heard us, He heard our cries, and He has given us this beautiful bundle of joy. I would literally say He's a bundle, not only of joy, but mischief and everything. So, God has bundled up all the 7 years of waiting for us, and He has given this gift to us. And we pray that you keep us all in your prayers. Keep Teddy in your prayers. And please pray that we bring this child up in the presence of God. Thank you, one. Thank you all. Yes? For joining us in celebrating the birthday of my little Joy and Mischief, little teddy bear. So I really thank God for giving me an opportunity celebrating his birthday like this along with everyone. But unfortunately today I don't have my mother. But yeah, I hope, I know she must be seeing from there. Her wish has come true that we have to celebrate his birthday, and also it was her wish to have that I need to conceive for sure, that too with a boy. Her dream has come true. I'm happy for that. I really thank God that today, though He has taken her, before she could leave this world, she has seen my son as per her wish. I really thank God for that. And top of it, I really thank my family and my mother-in-law, and especially my mothers. Though I lost my mother, I have my mothers who's next to her, Peddamas. They and my mother-in-law, they have been my support in my everything. In the time of pregnancy, at the time of postpartum as well. My husband, he's also been a great support for me in all the ways. In health-wise, taking care, health-wise, in every inch of my health also. Both Ammas and also my mother-in-law, they were taking care of me in every inch. I thank everyone with bottom of my heart. And I thank everyone for joining us today. Please do have your dinner, and sorry for the delay, especially because it being first, it took time for us to join together and start off. Thank you, everyone. Both the families. I want to thank everyone who have come here on behalf of both the families, that you have taken your time, you have your precious time you have come and spent here. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you.
Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday.